ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదన్నా ఇలాంటి ఏదైతే సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు కూడా సహాయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సార్. కానీ ఒక రకంగా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశం పెట్టి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్తాడు. అసలు బుడమేరు ఎటుంది, కృష్ణానది ఎటుంది, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడడానికి బుడమేరు వాటర్ చేసేసి మొత్తం విజయవాడని ముంచేసానంటారు. నిజంగా చూసుకున్నట్టయితే దాంతోపాటు అమరావతి మీద అసత్య ప్రచారం, మునిగిపోయింది అమరావతి అని చెప్తారు. అమరావతికి సంబంధించిన వీడియోలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరైతే గ్రామస్తులు అందరూ కూడా రిలీజ్ చేస్తున్నారు, మాకేం కాలేదు, మేము బాగుంది అంటే. ప్రతి దాంట్లోనూ రాజకీయ కోణమైనా కనీసం ఒక మీరన్నట్టు వాటర్ ప్యాకెట్ లేకపోతే ఫుడ్ ప్యాకెట్ ఇవ్వని వీళ్ళు, గత 5 సంవత్సరాలు ప్రజలను దోచుకున్న వీళ్ళు ఇలాగా ఈ టైంలో కూడా రాబందుల్లాగా పిక్కు తింటమో లేకపోతే ఎదురుడి మీద బురద జల్లే ప్రయత్నం ఎలా చూస్తారు సార్ మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది మ్యాన్ మేడ్ డిజాస్టర్. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నప్పుడు హూ ఈజ్ ద మ్యాన్? జగన్ ఈజ్ ద మ్యాన్. అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే జగన్ మేడ్ డిజాస్టర్. ఇది జగన్ చేసిన డిజాస్టర్, జగన్ సృష్టించిన విపత్తుగా చూడాలి. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటూ బుడమేరు ఆధునీకరణకు నువ్వు 300 కోట్లు ఇవ్వటానికి చేతులు రాలేదా? బుడమేరు ఆధునీకరణ చేపట్టడానికి 300 కోట్లు ఇంజనీరింగ్ విభాగం ఇచ్చింది రిపోర్ట్. ఎందుకని ఇవ్వలేదు? ఇవాళ ఈ పరిస్థితి బెజవాడకు వచ్చేదా? ఆ రోజు నువ్వు కనుక 300 కోట్లు ఇచ్చి బుడమేరు పూడిక తీసుంటే, బుడమేరు కబ్జాలను నివారించుంటే, ఆక్రమణలు తీసేసుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా? బెజవాడ ముంచిన పాపం జగన్మోహన్ రెడ్డిదే. కృష్ణా కెనాల్స్ మోడర్నైజేషన్ కోసం వరల్డ్ బ్యాంక్ డబ్బులు 4,500 కోట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 2,500 కోట్లు. ఇంకా 2,000 కోట్లు ఉంటే వాటిని మొరగబెట్టాడు. 5 ఏళ్లలో నువ్వు కృష్ణా కెనాల్స్ మోడర్నైజేషన్ 2,000 కోట్లు మొరగబెట్టిన పాపం ఇది. అంటే నీ బొమ్మలకి, నీ రంగులకి, నీ సర్వే రాళ్లకి 700 కోట్లు ఖర్చు పెట్టుకుంటావా? పఫ్ఫులకి, ఎగ్గ పఫ్ఫులకి కూడా, సర్వే రాళ్లకి, నీ పాస్ పుస్తకాల మీద బొమ్మలకి 700 కోట్లు ఖర్చు పెట్టావే. బుడమేరుకి 300 కోట్లు ఇచ్చుంటే ఇవాళ 3 లక్షల మంది జనం నీళ్లలో మునిగేవాళ్ళ? 4.5 లక్షల ఎకరాల పంట నీట మునిగేదా? 20 మంది చనిపోయేవారా? 200 పశువులు చనిపోయాయా? 1100 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతినాయా? ఆ రోజు అతను ఇవ్వని ఆ 300 కోట్ల పాపం ఇది. ఋషికొండ మీద 500 కోట్లతో నువ్వు ప్యాలెస్ కట్టుకుంటావా? ఏం చేసుకుంటావా ప్యాలెస్? నువ్వు ఉన్నావా? అరే అక్కడ కమోడు 15 లక్షల, అక్కడ బాత్ టబ్బు 36 లక్షల. ఇక్కడ వీళ్ళకి ఇవ్వడానికి నీకు 300 కోట్లకి చేతులు రాలేదు. అక్కడ నీ ప్యాలెస్ కట్టుకోవడానికి 500 కోట్లు దుర్వినియోగం చేసావు. అంటే ఇతను అంటున్నటువంటిది ఇవాళ ఈయన చేస్తున్న విమర్శలు చేసినప్పుడు ప్రజలు అడిగే సమాధానం ఇది. ఇప్పుడు ఇవాళ రైపస్ కెనాల్, అక్కడ ఉన్నటువంటి ఆ బందర్ కెనాల్, ఆ ఏలూరు కెనాల్ అంతా ఆక్రమణలు, బుడమేరు ఆక్రమణలు. బుడమేరు కబ్జాదారిని పక్కన పెట్టుకుని వాళ్ళు విమర్శిస్తున్నాడు. ఆ పక్కన ఉన్నది ఎవరు? వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడ పశ్చిమలో ఆయన ఎమ్మెల్యేగా 7 కిలోమీటర్లు బుడమేరు ఉంటే అన్నీ ఆక్రమణలే. అక్కడ వెంచర్స్, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు వీళ్ళు. ఇప్పుడు ఇవాళ ఏమంటున్నాడు? బుడమేరు చంద్రబాబు గేట్లు ఎత్తేసాడు అంటాడు. అసలు బుడమేరు గేట్లు ఎక్కడ? బుడమేరుకి గేట్లు లేవు అన్న సంగతి 5 ఏళ్ళు సీఎంగా పనిచేసిన నీకు తెలియదంటే ఎంత అజ్ఞానం. అంటే నీ అజ్ఞానాన్ని నువ్వు బయటేసుకోవటం. ఇప్పుడు ఇవాళ బుడమేరు ఎక్కడుంది, కృష్ణానది ఎక్కడుంది, చంద్రబాబు ఇల్లు ఎక్కడుందో కూడా తనకు తెలియదు అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు ఇల్లు ఒకవైపు ఉంటే కృష్ణానదికి, బుడమేరు రెండో వైపు ఉంటుంది. అసలు బుడమేరు అది ఎటు? అది కొల్లేరు సరస్సు వైపు వెళ్తుంది. ఇప్పుడు బుడమేరు మైలవరం దగ్గర నుంచి మనం తీసుకుంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లా వైపు విజయవాడ మీదుగా ఎటు వెళ్తుంది? కొల్లేరు సరస్సులో కలుస్తుంది. బుడమేరు నీళ్ళు వచ్చి చంద్రబాబు ఇంటిని ముంచేయటం ఏంటి? ఇప్పుడు కృష్ణా ఫ్లడ్ వచ్చింది, 11,47,000 క్యూసెక్కులు. 11,47,000 క్యూసెక్కులు తట్టుకుంది ఆ ఇల్లు, చంద్రబాబు ఇల్లు. బుడమేరు ఫ్లడ్ ఎంత వచ్చింది? 45,000 క్యూసెక్కులు. ఈ 45,000 క్యూసెక్కులు దీంట్లో కలిస్తే కొట్టుకుపోద్దా? 11.5 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వస్తేనే
దానికి ఏం కాలేదే. ఈ 45,000 క్యూసెక్లు దీనిలో కలపద్దు, దాన్ని అటు మళ్ళించండి అంటాడా? బుడమేరు పాపం జగన్మోహన్ రెడ్డిది అనమాట. ఇప్పుడు ఇవాళ అతను చేస్తున్నటువంటి విమర్శలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సాక్షి మీడియా, లేకపోతే బ్లూ మీడియా చేస్తున్న విమర్శలు, అమరావతి మునిగిపోయిందంటాడు. అమరావతి ఎక్కడ మునిగింది? చక్కగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మొన్న కూడా కాన్వకేషన్. అసలు అక్కడ నీళ్లు ఉన్నాయా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో? ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో స్నాతకోత్సవం, ఇది గ్రాడ్యుయేషన్, అందరికి పట్టాలు ఇస్తున్నారు 2 రోజులుగా. అది ఉంది ఏది, విట్ యూనివర్సిటీ దగ్గర నీళ్లు చూపిస్తావా? ఇవాళ ఏదో పేపర్లో చూశాను, వాళ్ళ ఫోటోలు ఏ నీళ్లు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు. విట్ ఫోటో వేసి, ఎస్ఆర్ఎం ఫోటో వేసి ఏ నీళ్లు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు. అంటే భారీ వర్షాల్లో ఉన్న నీళ్ళని ఫోటో తీసి వెంటనే వీళ్ళు ప్రచారం చేయటం. కొండవీటి వాగు మొత్తం ఫ్లడ్నంతా ఇవాళ కృష్ణాలోకి కలిపేసింది. దానికోసమే కదా కొండవీటి వాగు కట్టింది. 200 కోట్లతో ఏమో 160 కోట్లతో కొండవీటి వాగు ఆ ఎత్తిపోతలు తీసుకున్నారు. అదేం చేస్తోంది? అమరావతికి గనక ఫ్లడ్ వస్తే కృష్ణాలో కలిపేస్తుంది అనమాట. ఇప్పుడు మునిగింది విజయవాడ, అమరావతి కాదు కాదు. అంటే ఇది ముందు చూపు. ఏది, చంద్రబాబు విజయవాడలో క్యాపిటల్ ఎందుకు పెట్టలేదు అంటే కారణం ఇదే. ఇవాళ అక్కడ క్యాపిటల్ కనుక ఉన్నట్లయితే మరి 5 అడుగుల నుంచి 8 అడుగుల నీళ్లలో ఉండేవాళ్ళు. సెక్రటేరియట్ చూశారు, అది కూడా ఫోటో వేశారు. ఇవాళ సెక్రటేరియట్లో నీళ్లు లేవు, హైకోర్టు నీళ్లు లేవు, ఐఏఎస్ ఎమ్మెల్యేల క్వార్టర్స్, సచివాలయం దగ్గర కూడా ఏం లేదు, నీళ్లు లేవు. ఇప్పుడు ఇవాళ అమరావతి మునగలేదంటే వీళ్ళకి అక్కస. కరకట్ట మీద ఇవాళ పెట్రోలింగ్ చేపిస్తున్నాడంట చంద్రబాబు. ఎక్కడ ఈ క్రిమినల్స్ కట్ట గండి కొడతారో మరి చూడండి ఎంత భయపడుతున్న. ఒక రౌడీల మాదిరిగా, గుండాల మాదిరిగా వైసీపీ వాళ్ళు నాయకులు కరకట్టకి గండ్లు కొట్టే పరిస్థితి వచ్చిందంటే రేపల దాకా పెట్రోలింగ్ అంట. ఏది, పోలీసులు, డిఎస్పీలు కరకట్ట మీద బండ్లు వేసుకుని నుంచి ఉంటారు. ఏ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడన్నా మరి అలాంటి వ్యక్తిని మనం పక్కన పెట్టుకుంటే అలాంటిది పరిస్థితి సార్. రాత్రి 12 గంటలకు ఆయన ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. ఆయన మాట్లాడుతుంటే ఆ ఏజ్లో కూడా పడవలు సార్, మొన్న చూసారా మీరు, వైసీపీ రంగులు వేసిన 3 పడవలు ప్రకాశం బ్యారేజ్ని ఢీకొన్న పరిస్థితి, కొంచెం అక్కడ కూడా ఇబ్బంది జరిగింది. కుట్రంటున్నారు, దాని మీద కూడా పట్టించుకోండి. ఇప్పుడు ఆ 4 పడవలతో వీళ్ళే ప్రకాశం బ్యారేజ్ని గుద్దిచ్చారా? ఆ పడవల్ని అక్కడ ఎవరన్నా కోసారా? ఇప్పుడు అవి ఏంటంటే ఎక్కడ పడవలు ఉన్నా లంగర్తో మామూలుగా వాటిని ఆపుతారు. ఈ ఉధృతికి అవి కొట్టుకొచ్చినాయా, మీరు వాటిని కట్ చేశారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా అది యాక్సిడెంటల్లా, ఇన్సిడెంటల్లా అనుకుంటున్నారు. మొన్న మనం చూసాం, ఆ మదనపల్లి ఫైళ్లు తగలబెట్టిన కేసులో ద్వారకా తిరుమలరావు అదే అన్నాడు, ఇది యాక్సిడెంటల్ కాదు, ఇన్సిడెంటల్ అన్నాడు. అట్లాగే ఇప్పుడు ఈ 4 పడవలు కూడా యాక్సిడెంటల్ కాదా? అదే దాని మీద కూడా అంటే వాటికి మరి ఆ రంగులు, ఆ పార్టీ రంగులు మూడింటికి. అవును, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మీద తనని ఓడించారు అని ఒక అక్కసుతో మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇవి విమర్శలు చేసే సమయమా ఇది? ఈరోజు ఇవాళ 4 లక్షల మంది నీళ్లల్లో ఉన్నారే, 4.5 లక్షల ఎకరాలు నీట మునిగాయే. ఇది ఆదుకునే సమయం, ఇది ఆడిపోసుకునే సమయం కాదు. ఇది ఆపదల్లో అండగా ఉండే సమయం, అక్కసు వెళ్ళగక్కే సమయం కాదనమాట. జగన్మోహన్ రెడ్డి ఇవాళ విరాళాల సమయం, ఇది విమర్శల సమయం. చేతనైతే విరాళం ఇవ్వండి. సీఎం రిలీఫ్ ఫండ్కి నీకు ఇష్టం లేదా విరాళం ఇవ్వటం? పిఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వు, ప్రధానమంత్రిని కలు. నీకు బాగానే వాళ్ళు దోస్తులే కదా. పోనీ నేను సీఎంకి ఇవ్వనండి, నేను మీకు ఇస్తున్నా అని చెప్పి ఒక 10 కోట్లు విరాళం ఇవ్వు. అన్ని కోట్లు ఉన్నాయే, 1,00,000 కోట్లు నీ సంపద అంటారు. 43,000 కోట్లని ఏదో సిబిఐఏ చెప్పింది. ఈ 5 ఏళ్లలో ఇంకా 5 లక్షల కోట్లు దోచేశాడని. ఇసుకలో 20,000 కోట్లని ప్రభుత్వమే చెప్తోంది. మద్యంలో 20,000 కోట్లని వైట్ పేపరే ఫిక్స్ చేసినప్పుడు 20 కోట్లు ఇవ్వటానికి చేతులు రావండి. ఇవాళ దివీస్ వాళ్ళు 1,75,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. అక్షయ పాత్ర వాళ్ళు 1,00,000 ఆహార ప్యాకెట్లు ఇస్తున్నారు. హోటల్స్ అసోసియేషన్ 1,00,000 ఆహార ప్యాకెట్లు ఇస్తోంది. ₹1 కోటి ఇచ్చాడు నిన్న ఒకడు.
ఆ? శ్రీనివాస్ మొన్న ఒకడు ₹1,00,00,000 ఇచ్చాడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చేతనైనట్టుగా 3 మహిళలు వచ్చి ఆ అక్క చెల్లెళ్ళు అనుకుంటా తలా 50,000 1,50,000 చెక్ రాసి ఇచ్చారు సీఎంకి. భారతీ సిమెంట్స్ మీది ఎంత దాని సంపద? 10,000 కోట్ల. భారతీ సిమెంట్స్ నుంచి ఈ 5 ఏళ్లలో ₹1 విరాళం ఇచ్చావా? 10 విపత్తులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. నెవర్ తుఫాన్, 2020లో బీభత్సం, 2021లో గోదావరి అంతా మునిగిపోయింది. ఎప్పుడన్నా సరే ఆహార ప్యాకెట్లు పంచావా? ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు, వాళ్ళు పుట్టినరోజు సెలబ్రేషన్స్ రద్దు చేసుకున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. ఏది జనసేన అభిమానులు సైనికులంతా. నువ్వు నిన్న మీ నాన్న వర్ధంతి ఇడుపులపాయ వెళ్ళావు, నివాళులు అర్పించావు. సరే కనీసం నువ్వు అన్నదానం చేయొచ్చు కదా. ఈరోజు ఇవాళ నిన్న వెళ్ళి నువ్వు ఆ దుమ్మెత్తి పోసే బదులు, చంద్రబాబుని తిట్టే బదులు, నీ అజ్ఞానాన్ని బయట పెట్టే బదులు, బుడమేరు గేట్లు, దానికన్నా సింపుల్గా నువ్వు వెళ్ళి కొంతమందికి ఆహార ప్యాకెట్లు ఇస్తే దాని మీద భారతీ సిమెంట్ అని వేసుకోండి, ఎవడికొద్దన్నాడు? మీ నాన్న ఫోటో వేసుకోండి. నీకెంత పరపతి పెరుగుద్ది, ప్రజల్లో ఎంత విశ్వాసం పెరుగుతుంది. వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కొడాలి నాని మీ వాళ్ళతోనే పంచండి. సీఎం రిలీఫ్ ఫండ్కి నీకు ఇవ్వటం ఇష్టం లేకపోతే సాక్షి పత్రిక తరఫున ఓ 10 కోట్లు పిఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి. విరాళాలు ఇచ్చే సమయంలో విమర్శల, ఆదుకునే సమయంలో అక్కసు గక్కటమా? అందుకు కాదా నిన్ను బహిష్కరించింది? నిన్ను ఇవాళ ప్రజలు బహిష్కరించారు. 164 సీట్లలో మాకు నువ్వు వద్దు. నీ పార్టీ ఎంపీలు నిన్ను బహిష్కరిస్తున్నారు. నిన్న 2 రాజ్యసభ రాజీనామా. నీ కౌన్సిల్లో నిన్ను బహిష్కరిస్తున్నారు, నీ పార్టీని. నిన్న 2 ఎమ్మెల్సీలు రాజీనామా. అరే రాజకీయ బహిష్కారం, చివరికి కుటుంబం కూడా బహిష్కరించింది. చెల్లెళ్ళు, నీ సొంత చెల్లెళ్ళిద్దరూ నిన్ను బహిష్కరించారు అన్నగా. ఇక అతనికి రాష్ట్ర బహిష్కారమే ఇక మిగిలిందనమాట. వీళ్ళ తాతను ఆల్రెడీ జిల్లా బహిష్కారం చేశారు. అప్పట్లో ఎస్పీ వైఎస్ రాజారెడ్డిని జిల్లాలో రావటానికి వీల్లేదు కడపని, కడప జిల్లా బహిష్కార శిక్ష. అంటే ఇతనికి కూడానా ఆంధ్రప్రదేశ్కి రావద్దు అని రాష్ట్ర బహిష్కార శిక్ష? ప్రజలు వేసిన శిక్ష చాలదా? ఎందుకు ఈ మాటలు, అర్థం లేని విమర్శలు? చూద్దాం సార్ ఏం జరగనుందో. ఇప్పటికైతే ప్రజెంట్ పరిస్థితి ఇది. చూద్దాం సార్. నమస్కారం. నమస్తే.